అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీజీహెచ్లో వర్క్ చేస్తున్నానండి. అయితే మాకు 2014 నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి. మా పోస్టులు అన్నీ కూడా కాంట్రాక్ట్లోనే తీసుకున్నారు. అయితే కోవిడ్ వచ్చినప్పుడు మేము మా ప్రాణాలకు తెగించి కోవిడ్ డ్యూటీలు చేసి ఎంతోమంది ప్రజల్ని మేము సేవ్ చేసామండి, పేషెంట్ని. ఈవెన్ డ్యూటీలు ఎలా చేసామంటే పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని పెట్టుకుని కూడా మేము ఇళ్ల దగ్గర వదిలిపెట్టి అత్తయ్యల్ని అమ్మల్ని నాన్నల్ని వాళ్ళకి పెట్టేసేసి కిట్లు వేసుకుని డ్యూటీలు చేస్తుంటే మేము పడ్డ నరకం అంతా ఇంత కాదండి. ఎంతోమంది స్టాఫ్ నర్సులు ప్రెగ్నెన్సీలతో ఉండి అబార్షన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈవెన్ నేను చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి మా అత్తయ్యని మా హస్బెండ్ని ఇంటికాడ పెట్టొస్తే మేము డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి మా నుండి కోవిడ్లో వచ్చేసేసి వాళ్ళని ఇంట్లో పెట్టేసేసి కోవిడ్ టైంలో ఎవరిని బయటికి రానిలా. పక్కింటి వాళ్ళు అయితే మా మీద చీపుర్లు కూడా వేసారండి. అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము డ్యూటీలు చేసామండి. ఎందుకంటే ముందు లైఫ్లో పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు బాగుండిద్దని చెప్పి కోవిడ్లో ప్రాణాలు తెగించి ఎంతగా వర్క్ చేసామంటే ఒక్కొక్క స్టాఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్టాఫ్ నుండి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉండారండి. డ్యూటీలు చేస్తా కోవిడ్లో చనిపోయిన స్టాఫ్ నర్సులు కూడా ఉండారండి. అయినా కానీ మేమెంతో తెగించి ప్రజల కోసం కోవిడ్ టైంలో కూడా మేము డ్యూటీలు చేస్తే గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఏఎన్ఎంస్ని సచివాలయం పోస్టులకి స్టాఫ్ నర్సులుగా ట్రైనింగ్ ఇచ్చారండి. అప్పటి నుండి మేము అడుగుతానే ఉన్నాం, ఇదేంటి ఒక సంవత్సరంన్నర 10th క్లాస్ మీద జరిగిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం ఏంటి అంటే, సరే వాళ్ళకి ఏదైనా చేసిన మాకు జరిగే న్యాయం మాకు చేస్తారు అనుకున్నామండి. అయితే రెగ్యులరైజేషన్ అని పెట్టి దానికి కూడా 2014 సంవత్సరం ముందు చేసిన వాళ్ళకని పెట్టారండి. దానిలో మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఎవ్వరూ లేరు. ఒక్కళ్ళు కూడా మేము రెగ్యులర్ కాలేదండి. అది కూడా ఏఎన్ఎంసే రెగ్యులర్ అయ్యారు. సరే అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి. మాకు న్యాయం చేయండి అంటే చేస్తాం అన్నారు. కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి. పట్టించుకోకపోగా ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన ఏఎన్ఎంస్కి 0 నెంబర్ 115 ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ నోటిఫికేషన్ 2015 పోస్టులు వాళ్ళకి ఇస్తున్నాం, శాంక్షన్ పోస్టులు అని ఇచ్చారండి. మరి మా భవిష్యత్తు ఏమవ్వాలండి? ఒక 14 సంవత్సరాల నుండి మాకు జీవో లేక కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తాం, మాకు రెగ్యులర్ పోస్టులు లేక మేము ఎంత విలువెల్లాడుతున్నామంటే సరిగా జీతాలు పడక ఈ నెలకి ఇప్పటికి మాకు ఇంకా శాలరీస్ పడలేదండి. కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంప్లాయీస్కి రెగ్యులర్ వాళ్ళకి 1వ తారీఖే వేసేస్తున్నారు. మేము తింటున్నానో లేవో మా బాధలు ఏమన్నా తెలుస్తున్నాయండి గవర్నమెంట్కి. వచ్చే నెల జీతానికి కూడా మేము ఇప్పుడు అప్పులు చేసుకుని తింటామండి. ఈ రోజున 5 ఇప్పటికి ఇంకా శాలరీస్ పడలా. మేము అసలు ఇంటికాడ తినొస్తున్నామో లేదో కూడా లేకుండా మేము డ్యూటీలు చేస్తున్నాం. ఎందుకంటే మేము కోవిడ్లో చేసి ఉండాము. మాకు ముందులో భవిష్యత్తు ఉండిద్ది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, మేము కూడా రెగ్యులర్ అవుతాము. ఎందుకంటే 14 ఏళ్ళ నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు అని చెప్పి ఎంతో ఆస్తి ఎదురు చూస్తా. కొత్త గవర్నమెంట్ వచ్చినాక రాకముందు కూడా మేము అందరిని కలిసి మా బాధలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంపీకి కూడా మేము వివరించామండి. అందరూ అన్నారు మేము న్యాయం చేస్తాం అన్నారండి. సరే గవర్నమెంట్ మారినాక కూడా ఎంపీలను కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని కానీ సీఎం సార్ని కానీ లోకేష్ సార్ని కానీ అందరినీ కలిసి కూడా మా బాధలు మేము రిప్రజెంటేషన్లు ఇస్తానే ఉండామండి. ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఈవెన్ ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నా కానీ ఆస్తితో అందరూ పరిగెత్తుకెళ్తున్నారు. అందరూ లెటర్ ప్యాడ్ మీద మా సమస్యలు రాస్తున్నాము, అమ్మా చూస్తామమ్మా, సీఎం సార్ దగ్గరికి తీసుకెళ్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అంటే మేము ఎంత ఎదురు చూస్తున్నామంటే ఈ దసరా కానుగానో మాకు రెగ్యులర్ చేస్తామన్న వార్త వచ్చిందని మేము ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న జీవో ఇచ్చారండి 115 అని. ఏది ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేస్తా వాళ్ళకే శాంక్షన్ పోస్టులు ఇస్తున్నామని. మరి జిఎన్ఎంలు చదివి బీఎస్సీ నర్సింగ్ చదివి ఎంఎస్సీ నర్సింగ్లు చదివి మేమేమైపోవాలండి? మాకేది రెగ్యులర్ నోటిఫికేషన్ ఏది, రెగ్యులర్ పోస్టులు ఏవి? మేము ఇంక ఈ కాంట్రాక్ట్లోనే చేస్తూ ఉండాలా? మేము పడిన బాధలకి, మేము పడిన స్ట్రెస్కి, మేము పడిన ఇదికి ఎంతో మందిని కోల్పోయాం కండి కోవిడ్లో. మాకు జరిగిన న్యాయాలు ఏంటండి? ప్లీజ్ సార్ దయచేసి మా గురించి ఆలోచించండి. దయచేసి ఆ 115 జీవో అనే దాన్ని స్టాప్ చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే ఒక 3.5 సంవత్సరాలు స్టాఫ్ నర్స్ చదవాలంటే 3.5 సంవత్సరాలు సార్. ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయినాక బీఎస్సీ నర్సింగ్ 4.5 years సార్. ఎంఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత 2 years ఇంకా మా ట్రైనింగ్ చేసి మళ్ళీ 2 years చదవాలి సార్. ఇన్ని సంవత్సరాలు చదివి కూడా ఎందుకు మేము ఈ కాంట్రాక్ట్లో చేస్తుంది? రెగ్యులర్ అయితే మాకు మా పిల్లల ఫ్యూచర్ బాగుండిద్ది అని చెప్పి అంత పెద్ద చదువులు చదివి కూడా మేము కాంట్రాక్ట్గా స్టాఫ్ నర్సులుగా చేస్తుంటే ఈ రోజున నిన్నిచ్చిన జీవో ఏంటండి దాని అర్థం? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి కదండి ఏఎన్ఎంస్ని తెచ్చి జిఎన్ఎం పోస్టులు ఇవ్వడం ఏంటండి? ప్లీజ్ దయచేసి మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి సార్. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయండి సార్. మీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని చూస్తున్నాం సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ మా బాధలను అర్థం చేసుకుని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని రెగ్యులర్ చేయండి సార్. ప్లీజ్ సార్ జీవో నెంబర్ 115 రద్దు చేయండి సార్. ప్లీజ్ మా తరపున పోరాడండి సార్. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీజీహెచ్ గుంటూరులో చేస్తున్నాను. అసలు ఈరోజు మేము ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటంటే జీవో నంబర్ 115 అది అసలు ఎందుకు ఇచ్చారు?
అది ఇచ్చింది ఏంటంటే ఏఎన్ఎంని స్టాఫ్ నర్స్ పోస్టులకి భర్తీ చేస్తున్నారు. ఓకే, భర్తీ ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మనం మాట్లాడదాం. మేము గత 14-15 ఏళ్ళగా కాంట్రాక్ట్లోనే ఉన్నాము. మమ్మల్ని రెగ్యులర్ చేయమని గత ప్రభుత్వాన్ని అడిగాం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగాం. మాకు ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, మాకు ఏమి దానివల్ల యూస్ఫుల్ లేదు. అడిగి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ దానివల్ల మాకు ఉపయోగం లేదు. ఇప్పుడు సడన్గా నిన్న జీవో రిలీజ్ చేశారు. 115 అని జీవో ఇచ్చారు. ఏఎన్ఎంని స్టాఫ్ నర్సులుగా ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు మేము 15 ఏళ్ళుగా చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకి ఏమి ఇస్తారు? మరి మా తర్వాత వచ్చే వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? అంటే ఏఎన్ఎం తోటే సరిపెట్టుకోండి, మరి జిఎన్ఎం ట్రైనింగ్ తీసేయండి. అసలు ఎందుకు? మేము 3.5 ఏళ్ళు సంవత్సరం చదివింది వాళ్ళు 2 ఏళ్ళకి చదివి వాళ్ళకి జాబ్ వచ్చేసింది. మరి మేము ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీఎస్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని చదువులు చదివి మేము ఇంకా కాంట్రాక్ట్లోనే ఉన్నాము. ఇది అసలు చాలా బాధాకరమైన విషయం అండి. అలాంటినప్పుడు మీరు జిఎన్ఎం ట్రైనింగ్ అనేది తీసేయండి, డైరెక్ట్ ఏఎన్ఎం వరకు చాలు అని చెప్పండి. గత ప్రభుత్వంలో మేము అందరి దగ్గరికి తిరిగాం, మాకు న్యాయం చేయండి అని, కానీ న్యాయం ఎక్కడా చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అదే. గత ప్రభుత్వం ఏం చేసింది? ఏఎన్ఎంలోనే ట్రైనింగ్ ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి జాబులు ఇచ్చారు. మరి మేము అన్యాయం అయిపోతున్నామండి, ఆల్రెడీ అయిపోయాం. వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని మేము పోరాడుతున్నామండి. దయచేసి ప్రభుత్వం ఈ 115 జీవోని రద్దు చేసేయాలి. స్టే ఇవన్నీ మాకు వద్దండి, రద్దు చేయాలి. ఎందుకంటే మేము పోస్టులోకి వస్తే మా తర్వాత తరం వస్తుంది, మాతోటే ఆగిపోతే మా తర్వాత తరం ఎప్పుడు వస్తుంది పైకి? రెగ్యులర్ ఎప్పుడు అవుతాం మేము? అసలు దౌర్భాగ్యం ఏంటంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతి ఏంటండి? మేము మా ప్రాణాలను పెట్టి మేము సేవ చేస్తుంటే మీరు మాకు ఇచ్చేది కాంట్రాక్టా? ఎందుకు? అన్ని సర్వీసుల్లో రెగ్యులర్, ఫైర్ సర్వీస్లో రెగ్యులర్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్లో ఎందుకు రెగ్యులర్ పోస్ట్ లేదండి? ఎందుకు? ఎమర్జెన్సీ సర్వీస్ ఇది. ఎమర్జెన్సీ సర్వీస్లో మీరు కాంట్రాక్ట్ పద్ధతి ఇవ్వడం ఏంటండి? చాలా బాధాకరంగా ఉందండి. మా ప్రాణాలని మేము అడ్డు పెట్టి మేము ఒకరికి సేవ చేస్తుంటే మాకు ఇచ్చేది ఇదే, చాలని జీతాలు, అసలు ఎప్పుడు రెగ్యులర్ అవుతుందో కూడా తెలియని బ్రతుకులు మావి. గవర్నమెంట్కి మేము ఒకటే అడుగుతున్నామండి, దయచేసి జీవో నంబర్ 115ని రద్దు చేయాలి, మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీహెచ్లో సర్వీస్ చేస్తున్నాను. మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ 115 వల్ల కాంట్రాక్ట్లో చేసే స్టాఫ్ నర్సులకి అన్యాయం జరుగుతుంది. జీవో నెంబర్ 115 వల్ల రెగ్యులర్ ఏఎన్ఎం, ఆల్రెడీ వారు రెగ్యులర్ సర్వీస్లో ఉన్న ఏఎన్ఎంస్కి ఈ శాంక్షన్ పోస్టులు వాళ్ళు రిక్రూట్ అయిపోతున్నారు. దానివల్ల కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్ అన్నది జరగదు. నెక్స్ట్ మా తర్వాత వచ్చే జిఎన్ఎం చదువుకునే వాళ్ళకి కానీ బీఎస్సీ చదువుకునే వాళ్ళకి కానీ శాంక్షన్ పోస్టులో వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేకెన్సీ పోస్టులు ఫిల్ అయిపోతున్నాయి రెగ్యులర్ ఏఎన్ఎంస్ తోటి. సో తర్వాత చదివే బీఎస్సీ చదివే పిల్లలకు ఉద్యోగాలు అనేవి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా రావు. ఇంకా 2016 నుంచి 9 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లు చేసే చాలామంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే 45 ఇయర్స్కి ఒక కాంట్రాక్ట్ అన్ఎంప్లాయ్కి కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తే 9 సంవత్సరాలు వాళ్ళు కాంట్రాక్ట్లో చేశారు. అంటే ఇప్పుడు 54 సంవత్సరాలు వచ్చే వాళ్ళకి అయినా కాంట్రాక్ట్లోనే ఉన్నారు. అంటే వాళ్ళకి రెగ్యులర్ సర్వీస్ అన్నది వాళ్ళ జీవితంలో లేదా? నర్సింగ్ చదువుకున్నందుకు వాళ్ళకి రెగ్యులర్ పోస్టింగ్ అన్నది లేదా? రెగ్యులర్ సర్వీస్ రాదా వాళ్ళకి? ఇది అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకా ఈ ఏఎన్ఎంలకి ఈ విధంగా రెగ్యులర్ పోస్టులు, శాంక్షన్ పోస్టులు ఇవ్వడం వల్ల రెగ్యులర్ సర్వీస్లో ఉన్నటువంటి ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో బ్యాక్ అయిపోతారు. ఎందుకంటే సీనియర్ ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అడ్డం వచ్చేస్తారు వీళ్ళకి. అంటే ప్రమోషన్ లిస్ట్లో ఫ్రంట్ ఉన్నాడు బ్యాక్ వెళ్ళిపోతాడు. ఎన్ని అన్యాయం జరుగుతున్నాయి దీనివల్ల. అందుకని మాకేం చేయాలంటే జీవో నెంబర్ 115ని రద్దు చేయాలి, ఇమీడియట్గా రద్దు చేయాలి. ఈ కాంట్రాక్ట్లో ఉన్నట్టు స్టాఫ్ నర్సులందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా రెగ్యులర్ చేయాలి, వాళ్ళ జీవితాలను కాపాడాలి, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలి. అదే అండి మా కోరిక. దయచేసి ప్రతి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ లేని వాళ్ళు కూడా మా విజ్ఞప్తి విని మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.